కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తాండూరు వెంకంపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ నేటికి కలగానే మిగిలిపోయింది. నేటికి వారి చిరకాల వాంఛ నెరవేరకపోవడంతో వారంతా అంతర్మదనంలో పడిపోవడంతో పాటు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తాండూరు వెంకంపల్లి పరిసర ప్రాంతాలలో 19 కోట్లు వెచ్చించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారధి నిర్మించినప్పటికీ కూడా పాపన్నపేటకు వెళ్ళేటటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ లింక్ రోడ్డును అయితే అప్పటి ప్రభుత్వం మర్చిపోయింది, విస్మరించింది. దీంతో వారి చిరకాల వాంఛ నేటికి నెరవేరకపోవడంతో వారంతా ఆందోళన బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం మంజర నదిపై నిర్మించినటువంటి వెంకంపల్లి బ్రిడ్జ్ మీద ప్రస్తుతం మనం చూడవచ్చు కదా. ఎప్పుడైతే సింగూరు నుంచి వచ్చేటటువంటి మంజర జలాలు పర్వల తొక్కుతూ నిజాం సాగర్ చెంతకు చేరుకుంటాయో ఆ క్రమంలో పూర్తి స్థాయిలో ఈ ఏరియా అంతా కూడా బ్లాక్ అవుతుంది. ఇక్కడ రాకపోకలుగా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తాండూరుతో పాటు వెంకంపల్లి గ్రామస్తులతో పాటు మరికొంతమంది గ్రామస్తులు మెదక్ జిల్లాకు చేరుకోవాలంటే పాపన్నపేటకు ఇక్కడ నుంచి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి రాకపోకలు సులువు కావడంతో పాటు దూర ప్రయాణం కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొర ఆలకించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వారధి నిర్మించింది. సుమారు 19 కోట్లు వెచ్చించి ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. అయినప్పటికీ కూడా లింక్ రోడ్ మాత్రం విస్మరించింది. లింక్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో బ్రిడ్జ్ వేసినా కూడా నిరుపయోగంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మంజర నది పర్వలో దొక్కుతూ బీభత్సమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో క్రియేట్ అవుతుంది ప్రతి ఏడు. అంటే వర్షాకాలం ఆరంభ దశ నుంచి గేట్లు ఎత్తినటువంటి ఈ పర్ణక్రమంలో ఇదంతా కూడా మంజర నది ఆవరించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటేనే లోకల్లో స్థానికులు భయాందోళన పడే అవకాశం ఉంది. కాబట్టి రాకపోకలకు సంబంధించి గత కొన్ని ఏళ్ల దశాబ్దాల నుంచి వారి పోరాట పటిమ కారణంగా ఎట్టకేలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది గత ప్రభుత్వం. అయినప్పటికీ కూడా లింక్ రోడ్ మాత్రం మర్చిపోయింది. లింక్ రోడ్ మర్చిపోయినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది తాండూరుకు చెందినటువంటి గ్రామస్తులు ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బ్రిడ్జ్ ఎప్పుడు నిర్మాణం పూర్తయింది? అసలు వారధి నిర్మించినప్పుడు కూడా లింక్ రోడ్ ఎందుకు చేయలేకపోయారంట? ఈ బ్రిడ్జ్ 2011లో నిర్మించడం జరిగింది. 2011 నుంచి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. 2018లో బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. అక్కడి నుంచి ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్లో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఇది పూర్తి చేయలేరు లింక్ రోడ్డు. ఈ లింక్ రోడ్ 4 కిలోమీటర్లు పూర్తి చేయడంతో మాకు ఎంతో 70 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. ఎందుకంటే మేము ఇట్లా మెదక్ మీదకి వెళ్ళి పాపన్నపేట రావాలంటే మాకు 72 కిలోమీటర్లు అవుతుంది. దాంతోపాటు మాకు హెడపాయల టెంపుల్కి పోవాలనుకున్నా కూడా మాకు ఎంతో కనెక్టివిటీ ఈ రోడ్ 14 కిలోమీటర్లు అవుతుంది. అట్లా పోవాలనుకుంటే మేము 60 కిలోమీటర్లు దూరం జర్నీ చేయాలి. మాకు ఇట్లా పోతే పెద్ద శంకరంపేట కూడా 20 కిలోమీటర్ల మేము వెళ్తాం. ఇట్లా నిజాం సాగర్ మీదకి వెళ్ళిపోతే మళ్ళీ మాకు 40 కిలోమీటర్లు పెరుగుతుంది. మాకు ఇక్కడ ఈ రోడ్డు చేయడం వల్ల మాకు ఇక్కడున్న ప్రజలకు అందరికీ చాలా దూర ప్రాంతాలు దగ్గర అవుతాయి. హైదరాబాద్ కూడా మాకు ఇట్లా పోతే 165కి మేము 17 కిలోమీటర్లు తాకితే మేము 165 బొడ్మట్పల్లి హైవే ఎక్కుతాం. ఈనంగా ఈజీగా వెళ్ళిపోతాం. ఈ రోడ్డు చేయడం వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉంది. ఇక్కడికి వెళ్ళి ఎల్లారెడ్డి ప్రజల కాడికి వెళ్ళి లింగంపేట ప్రజల కాడికి వెళ్ళి ఈనంగా పోవాలంటే వనదుర్గకు పోవాలనుకున్న హైదరాబాద్ పోవాలనుకున్న ఈజీ మెథడ్ అవుతుంది. దయచేసి మా 2 గవర్నమెంట్ ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, చేయలేరు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ మదన్ మోహన్ ఉన్నాడు, అక్కడ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారు ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ లింక్ రోడ్డు 4 కిలోమీటర్లు పూర్తి చేస్తే మాకు వ్యయ ప్రదేశాలు చాలా తగ్గుతాయి. దీనివల్ల ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. అంటే ఎన్ని కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది గత ప్రభుత్వం? ఎందుకు మరి విస్మరించారని మీరు భావిస్తున్నారు? ఈ లింక్ రోడ్డు ఈ 10 కోట్ల రూపాయలు వెచ్చించి వారధి నిర్మించినప్పటికీ కొన్ని ఒక 4-5 కోట్లతో నిర్మించబోయేటటువంటి ఆ లింక్ రోడ్ ఎందుకు మార్చారంటారు గత ప్రభుత్వం? గత ప్రభుత్వంలో ఇక్కడ ఒక బోర్డు ఇష్యూ వచ్చింది. అదే మెదక్ ఎమ్మెల్యే పేరు బోర్డు మీద పెట్టలేరని చిన్న ఇష్యూతోని ఆపేసింది అక్కడ. ఇప్పుడు ఇద్దరు మెదక్ ఎమ్మెల్యే కానీ మెదక్లో కానీ కాంగ్రెస్ ఉంది, ఎల్లారెడ్డిలో కానీ కాంగ్రెస్లో ఉంది. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఈ కనెక్టివిటీ రోడ్ను పూర్తి చేస్తే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే దూర ప్రాంతాలకు మేము ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ఈజీగా మెథడ్ అవుతుంది. మాకు మార్కెటింగ్ కానీ ఇంకేదన్నా కానీ చుట్టరికాలు బాగా మటుకు మాకు ఏటవతల బాగా చుట్టరికాలు ఉంటాయి. ఈ చుట్టరికాలతో కూడా మాకు ఈజీ మెథడ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా వనదుర్గ టెంపుల్కి ప్రతి ఆదివారం పోయేటోళ్ళు కూడా మాకు భక్తులకు చాలా దగ్గర అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ త్వరగా స్పందించాలి. ఇంతకుముందు ఇది ఎందుకు లేట్ అయిందంటే కొందరు రైతులు కోర్టులో కేసు వేసారు. వాళ్ళకు మెయింటెనెన్స్ అంటే పొలంలో భూమి పోవడం వల్ల అది వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏ జీవో ప్రకారం అన్నీ చెల్లించింది, డబ్బులు చెల్లించింది. ఇక్కడ మెదక్ సైడ్ చెల్లించలేరు. ఇంకా ఆ మెదక్ సైడ్ చెల్లించి త్వరగా మాకు రోడ్ పూర్తి చేయగలరని మనవి. అంటే ఈ లింక్ రోడ్ ఏర్పాటు చేస్తే కనుక ఎన్ని గ్రామాలకు ప్రయోజనం ఉండబోతుంది? ఎవరెవరికి సౌకర్యంగా ఉండబోతుంది? ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎల్లారెడ్డి నుంచి చుట్టుపక్కల గ్రామాలు లింగంపేట వాళ్ళు
ఇటు మేము ఇటు పోచారం వీళ్ళంతా ఈ రోడ్డు ఉంటే మాకు చాలా దగ్గర అవుతుంది. ఇటు పాపన్నపేటకి వెళ్ళి నార్సింగ్కి వెళ్ళి ఇటు పెద్ద శంకరంపేటకి వెళ్ళి అందరికీ ఈ రోడ్డు చాలా దగ్గర అవుతుంది. అందరు ప్రజలకు ఇది చాలా దగ్గర కనెక్టివిటీ రోడ్డు. ఎందుకంటే అన్నిటికీ సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్ వాడడం వల్ల మాకు చాలా దగ్గర అన్ని హైదరాబాద్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా టెంపుల్కి కానీ వనదుర్గ కానీ ఇంకా ఏడికన్నా వెళ్ళాలన్నా మాకు చాలా దగ్గర అవుతుంది. మెదక్ కూడా మేము ఇట్లా పోతే 20 కిలోమీటర్లు, మళ్ళీ ఇట్లా గోపాల్పేట మీదకి వెళ్ళిపోతే 32 కిలోమీటర్లు పోవాలి. అంటే మేము ఇట్లా పోతే 20 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు తగ్గుతాయి కదా, మాకు వ్యయ ప్రయాసాలు కూడా తగ్గుతాయి కదా. సో మొత్తం విషయం కదా, తాండూరు వాసులు అయితే వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ వారి ప్రయాణాన్ని మాత్రం సాగించే ప్రయత్నం చేస్తున్నారు. 30-40 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి వారంతా లింక్ రోడ్డు ఏర్పాటు అయితే కనుక ఖచ్చితంగా 4-5 కిలోమీటర్ల దూరంకే మనం మెదక్ చేరుకోబోతున్నాం. మెదక్ జిల్లాకు మేము ఎంటర్ కాబోతున్నాం. మరోవైపు అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి వనదుర్గా భవాని ఆలయానికి చేరుకోవాలంటే అత్యంత సమీపంలోకి వెళ్ళబోతుంది కాబట్టి పాపన్నపేటను ఆనుకొని వనదుర్గా భవాని ఏడుపాయల వనదుర్గా భవాని ఉంటుంది కాబట్టి అక్కడికి దైవభక్తి ఉన్నటువంటి వారంతా కూడా గ్రామస్తులంతా కూడా ప్రతి వారానికి ఒకసారి వెళ్తారు. కుటుంబాలు తరలిపోతుంటాయి కాబట్టి తిరిగి చుట్టూరా తిరిగి గోపాల్పేట నుంచి పోచారం ఆనుకొని తిరిగి అంతా వెళ్తూ ఉంటే మెదక్ గుండా వెళ్తుంటే దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం అవుతుంది. అంటే దూర ప్రయాణం కాస్త తగ్గుముఖం పడుతున్నది కాబట్టి గ్రామస్తులందరికీ ఉపయోగకరంగా ఉండబోతుంది. 19 కోట్లు వెచ్చించి వెంకంపల్లి బ్రిడ్జ్ ప్రారంభించినప్పటికీ పురోగతి సాధించినప్పటికీ కూడా లింక్ రోడ్ మర్చిపోయినటువంటి నేపథ్యంలో తమ చిరకాల వాంఛ నేటికి నెరవేరలేదు. గతంలో మెదక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి, ఎల్లారెడ్డిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి ఆ క్రమంలో కొద్దిమేర అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఎట్టకేలకు బ్రిడ్జ్ అయితే గత ప్రభుత్వం పూర్తి చేసింది. కాకపోతే లింక్ రోడ్ మర్చిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాబట్టి ఒకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారంతా కొంచెం సమన్వయం పాటించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఏదైతే వెంకంపల్లి బ్రిడ్జ్ ఉందో వెంకంపల్లి బ్రిడ్జ్ నుంచి పాపన్నపేటకు వెళ్ళేటటువంటి 4-5 కిలోమీటర్ల మేర వేయాల్సినటువంటి లింక్ రోడ్ మాత్రం వేయిస్తే కనుక తమందరికీ సౌకర్యంగా ఉండబోతుంది. వ్యయ ప్రయాసాలకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామస్తులు అయితే ప్రధానంగా వారంతా కోరుతున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేతో పాటు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేలను కూడా వారి గ్రామస్తులంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరితగతిన ఈ లింక్ రోడ్డు పూర్తి చేస్తే కనుక తామందరికీ ఉపయోగకరంగా ఉండడంతో పాటు వారికి కొంత ఉపశమనం లభించినట్లు కాబోతుందంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఏ రకంగా స్పందిస్తారు, గ్రామస్తుల మొర ఆలకించే అవకాశం ఉందా, ఒకవేళ మొర ఆలకిస్తే కనుక ఎన్ని రోజుల్లో ఈ పనులు చేపట్టి పూర్తి చేసే అవకాశం ఉందో తేలాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తంగా తాండూరు వెంకంపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ మాత్రం నెరవేరాలంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో నెరవేరే అవకాశం ఉంది కాబట్టి మరి ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు ఏ రకమైనటువంటి నిర్ణయానికి రాబోతున్నారో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.